తర్వాత ప్రభాస్ గారు వచ్చారు. ఉమ్, ట్రైనీ ఉమ్, మేము అవుతున్నాం. సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ లో అంత ముందు ఎంతమంది వచ్చినా అందరూ సింపుల్ గానే చేసేవాళ్ళు. ఓకే. సింపుల్ గా అంటే ఏంటంటే ఒక స్లాబ్ ఉండేది, ఉమ్, స్లాబ్ మీద జస్ట్ ఒక టార్బాల్ ఉండేది, ఉమ్, లారీల పైన వేసే అవునవును, ఐడియా టార్బాల్ ఉంది. పెద్దదే. ఉమ్, ఆ క్లాత్ వేసి ఉండేది. ఆ క్లాత్ మీదే మేము లైట్లు కెమెరాలు అన్నీ పెట్టుకుని ట్రైన్ అవుతూ ఉండేది. అవుతూ ఉంటే ఎప్పుడైతే ప్రభాస్ గారు వచ్చారో, ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక సెట్ వేసారు అక్కడ. ఓ, రూమ్స్, డ్యాన్స్కి ఒక సపరేట్, రూమ్స్లో యాక్టింగ్కి సపరేట్, ఎవరన్నా కూర్చుంటాకి మళ్ళీ సపరేట్. అలాగా వచ్చి బయట వాళ్ళు ఎవరన్నా మాట్లాడటానికి ఒక సపరేట్ సెక్షన్. వాళ్ళ నాన్నగారు ప్రభాస్ వాళ్ళ నాన్నగారు ప్రభాస్ గారి కన్నా ముందే వచ్చి అక్కడ ఉన్న యాంబియన్స్ అంతా చూసి, ఇది ఇలా ఉండాలి, నీ క్యాప్స్ ఉండాలి, ఓహో, కింద తొల్లకూడదు, దీనికి ఒక సెటప్ ఉండాలి, ఈ మ్యూజిక్కి సిస్టమ్ ఉండాలి, ఇవన్నీ అంత ముందు లేవు. ఇవన్నీ లేవు. పవన్ కళ్యాణ్ గారు చేశారు, రవితేజ గారు వచ్చారు, చాలా మంది చేశారు. అవును. అయితే ఆయన రాగానే సెటప్ అంతా వచ్చేసింది అనమాట. ఉమ్, వచ్చేసి ఒక గ్రాండ్ లుక్ Okay. వచ్చేసింది. ఉమ్, గ్రాండ్ ఇయర్ లుక్ వచ్చి ఇవన్నీ నేను అప్పుడు అనుకున్నాను, అమ్మా, అది కదా ఆ, హీరో, అది కదా మెయింటెనెన్స్ అంటే అనుకున్నాను అనమాట. అంటే అప్పుడు మాకు డిఫరెన్స్ అనేది కనిపించింది. అదే అదే అంటే హీరోని ట్రైన్ చేయడం కూడా అట్మాస్ఫియర్ కూడా అలా ఉండాలి. అట్మాస్ఫియర్ కూడా అలా అలా Mm. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఉమ్, అలా ఆయన కూడా ట్రైన్ అయ్యారు అక్కడే, ఇక్కడే మేము అయ్యాం, ఇక్కడే ఆయన అయ్యారు. కానీ ఉమ్, ద వేరియేషన్ ఉమ్, దీనికి దానికి ఎంత ఉంది అనేది చెప్తున్నాను అనమాట. Okay. అప్పుడు అన్న డాడీ తోటి, ఉమ్, డాడీ మనం హీరో అని నువ్వు తీసుకెళ్తున్నావు, నాకు కొన్ని పాత్రలు అంటే వచ్చాయి. డాడీ ఆలోచన మిమ్మల్ని హీరోని చెయ్యాలి అనేది. అంటే ఆయన ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని, అప్పటికి ఆయన ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని చంద్రమహేష్ గారు అనే అవునవును. డైరెక్టర్ గారి ఉమ్, మూవీ వస్తే ఆయనతోటి కుదరలేదు ఓకే. కొన్ని కారణాల వల్ల. అంత ముందే ఒక సినిమా చేశారు జోరుగా హుషారు గారి, ఉమ్, అది కుదరకపోతే ఎంఎస్ గారికి ఈయన స్క్రిప్ట్ తీసుకుని వచ్చారనమాట. నేను చేస్తాను డైరెక్షన్, ఓకే. మనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చారు. వచ్చినప్పుడు నేను అన్నా, అప్పుడు సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మనకి ఒక్కడ సినిమాకి కానీ వీటికి కానీ వీటిలన్నింటిలోనే అవకాశాలు ఇచ్చి డైరెక్టర్ గారు వచ్చి నన్ను చూశారు. ఉమ్, చూసి గుణశేఖర్ గారు వచ్చి చూసి డాడీకి అక్కడి నుంచే ఫోన్ చేశారు, కూడా బాగానే చేస్తున్నాడండి, ఉమ్, నేను 2-3 స్కిట్స్ చూశాను, ఉమ్, ఒకటి సినిమాలో మంచిది పెడదామండి. ఉమ్, లేదండి నేను స్క్రిప్ట్ ఏదో తయారు చేసుకున్నాను, అలా మా వాడిని హీరో కింద తీసుకొద్దాం అనుకుంటే నేను విపరీతంగా బాధపడ్డా. అరే అంత అంత పెద్ద సినిమా, మహేష్ బాబు గారి మూవీ, గుణశేఖర్ డైరెక్టర్ అని చెప్పి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరినీ నేను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి పెట్టించాను. అందులో ఓహోహో, ఓకే. పెట్టించి డాడీతో అన్నాను అనమాట, డాడీ అలాగే 2-3 సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి, వచ్చినా నన్ను వెళ్ళనివ్వలా పాత్రలకి. ఓకే. నేనన్నా, పాత్రలు చేసుకుంటూ మనం ఎంత సింపుల్ సిటీలో ఉన్నప్పుడు ఉమ్, పాత్రలు చేసుకుంటూ నెమ్మదిగా 1 by 1 వెళ్తే మనకి ఉమ్, గుర్తింపు ఉంటది. ఉమ్, అంటే నేను నిన్ను అలా చూడాలనుకున్నాను రా, ఉమ్, నేను నిన్ను అలా చూడాలనుకున్నాను. నా దాంట్లో నా ఉన్న జీవితంలో నేను నిన్ను అలా చూడాలనుకున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. ఆయన నా కొడుకు హీరో డిక్లేర్ చేశారు ఆయన, డిస్టర్బ్ చేయొద్దు నన్ను, నేను ఏదనుకున్నానో అది నన్ను చేయని.